యావరేజ్ 100 మంది ఉన్న ప్లేస్లో ఆయన మాట్లాడితే 70 మంది లేచి నీ హయాంలో నాకు అన్యాయం జరిగింది అని చెప్పి లేచి నుంచొని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళ కార్యకర్తల మధ్యలో కూర్చొని మాట్లాడితే కాదు, ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమని చెప్పండి. డే ఫస్ట్ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా విధ్వంసం ఎలా స్టార్ట్ అయిందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వస్తే ప్రజలు గుర్తు చేసే పరిస్థితి ఉంది. ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టింది విధ్వంసం. ఎంతమంది రాజకీయ నాయకులు మా లీడర్స్ మీద ఎంతమంది మీద కేసులు పెట్టారండి. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు, దూలిపాల్ నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు, పట్టాభి గారు, పార్టీ ఆఫీస్ మీద దాడి, డీజీపీ ఆఫీస్ పక్కనున్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఇదే జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలకి బీపీ వచ్చింది, బీపీ వచ్చిన కారణంగా వాళ్ళు దాడి చేశారు అన్నారే తప్పించి అది తప్పు అన్న పదం ఉపయోగించలేదు. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆ మాటలు మాట్లాడుతుంటే కొంచెం నాకైతే నవ్వు వస్తుంది. కానీ నేను ఒక పొజిషన్ లో ఉండి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను ఈరోజు.